నాకు చాలా నేను కూడా వెంకన్న అంతా మంచోడు గట్టోడు ఆయన మీద ఏదో బీసీ నన్ను ఏదో అన్నాడని ఆయన కొంత బురదలే కార్యక్రమం నాకు ఫీల్ అయినా ఐ ఫీల్ నాకు చాలా మంచిగా అనిపించలే నాకు నేను అందుకేమంటున్నా అంటే బీసీలో అంటలే 1 2 3 బీసీ బ్రదర్స్ అన్న ఓన్ ఇద్దరు ముగ్గురే 1 2 3 మొత్తం బీసీల అభిప్రాయం కాదు కాబట్టి నేను ఇప్పుడు వెంకన్న ఇప్పుడు మా దాంట్లో పోయి ఒక్కోడు ఒక స్టైల్ ఒక్కోడు ఒక టైప్ లీడర్ మా దాంట్లో ఒక్కోడు పర్సనాలిటీ ఇప్పుడు వెంకరెడ్డి ఒక పెద్ద పర్సనాలిటీ రాజగోపాల్ది ఒక పర్సనాలిటీ రేవంత్ రెడ్డిది ఒక పర్సనాలిటీ ఉత్తమ్ రెడ్డి సాబ్ది ఒక పర్సనాలిటీ మా పెద్ద మనిషి జానారెడ్డి సాబ్ది ఒక పర్సనాలిటీ ఇట్లా అట్లుండదు మేమంతా బోలనే వెంకన్న అయినా బోలనే నేనైనా బోలనే ఎవరు 1 2 3 బ్రదర్స్ బీసీ నాయకులు మొత్తం బీసీలు కాదు కదా ఇక్కడ అన్నది కాబట్టి ఆ 1 2 3 బ్రదర్స్ గురించి ఎక్కువ చర్చించుకోవద్దు అది వేస్ట్ అది మా వెంకన్న అనేటువంటి ఆయన ఒక స్టారు ఇక అరే కాంగ్రెస్లో అట్లుంటారు వెంకన్న మాది ఏముంది వైగో మాత రూపాయలు లేకుండా అప్పో సప్పో చేసి రాజకీయాలు చేస్తాం మేము వెనక ముందు కాం కదా జగ్గారెడ్డి అయినా వెంకటరెడ్డి అయినా రేవంత్ రెడ్డి అయినా ఎవరు అది బీసీ అంటే ఆ 1 2 3 బ్రదర్స్ అంటున్నారు అంటే ఇప్పుడు రాజకీయాలు అంటే ఇప్పుడు అసలు మహేష్ గౌడ్ని పెట్టిందే రెడ్డి మేమే కదా రెడ్డిలోమే కదా సపోర్ట్ ఇచ్చింది ఫస్ట్ మహేష్ గౌడ్ని ఆయన మహేష్ గౌడ్ ఫస్ట్ మహేష్ గౌడ్ ఈయన పీసీసీ ఉండాలి మహేష్ గౌడు అని ఫస్ట్ గాంధీ భవన్లో చిట్చాట్ చేసి నేనే కదా చెప్పింది నేను చెప్పిన తర్వాత నేను మీడియా పరంగా చెప్పినా మీడియా పరంగా చెప్పకుండా అందరు ఇచ్చారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సపోర్ట్ చేసిండు వెంకటరెడ్డి చేసిండు ఉత్తమ్ రెడ్డి గారు చేసారు అందరు చేశారు రెడ్డిలతో పాటు ఎస్టీలు